Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఈ వీడియోలో మనము ప్రెపోజిషన్స్ చూద్దామండి. ఇందులో మొదటగా విత్, మనం దీన్ని విత్ దా అని చెప్పచ్చండి, తా కూడా చెప్పచ్చు. విత్ అనొచ్చు, విత్ బోత్ ఆర్ రైట్. తో, అలాంగ్ విత్, తో పాటు తో కలిసి. వితౌట్, లేకుండగా కాకుండగా రాయలేదు. విదిన్, లోపు. ఎక్సెప్ట్, ఇట్స్ నాట్ ఎక్సెప్ట్, ఇట్స్ ఏ ఎక్సెప్ట్. ఈఎక్స్సిఈపిటి, ఎక్సెప్ట్. ఈఎక్స్సిఈపిటి, ఎక్సెప్ట్. మినహాయించి, తప్పించి. అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, అవి కూడా అవే మీనింగ్. మినహాయించి, అయితే ఇక్కడ ఏంటంటే మినహాయించి తప్పించితో పాటుగా కూడా అని అర్థం అండి. ఏంటి, ఎలాగా, ఎగ్జాంపుల్స్తో మనం చూద్దాము. ఇందులో మొదటిగా విత్ ఆర్ విత్. విత్ యూ, నీతో. విత్ దమ్, వాళ్ళతో. విత్ లవ్, ప్రేమతో. ఇలా ఐ సో ఏ పర్సన్ విత్ ఎ సూట్ కేస్. నేను ఒక వ్యక్తిని సూట్ కేస్తో చూశాను, అంటే సూట్ కేస్ పట్టుకుని ఉన్నాడని అర్థం. షీ ఈజ్ బ్యూటిఫుల్ విత్ గ్రే హెయిర్. ఓకేనా, అంటే తెల్ల జుట్టు అని చెప్పడానికి అలా చెప్తాము. ఓకేనా, విత్ అంటే తో అని చెప్పేసి. విత్ లవ్, విత్ యూ, విత్ దమ్, విత్ కరేజ్, ధైర్యంతో. విత్ అఫెక్షన్, ప్రేమతో, ఇలా చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ అండి, అలాంగ్ విత్, తో పాటు, తో కలిసి. ఐ వెంట్ ఫర్ ఎ మూవీ లాస్ట్ నైట్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. నేను నా స్నేహితులతో పాటుగా గత రాత్రి సినిమాకి వెళ్ళాను. ఓకేనా, ఇన్ దాట్ యాక్సిడెంట్ ద డ్రైవర్ లాస్ట్ హిస్ లైఫ్ అలాంగ్ విత్ సమ్ అదర్ ప్యాసింజర్స్. ఓకేనా, ఆ ప్రమాదంలో కొంతమంది ప్యాసింజర్తో పాటుగా డ్రైవర్ కూడా తన ప్రాణాలని కోల్పోయాడు. ఐ వెంట్ ఫర్ ఏ మూవీ లాస్ట్ నైట్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. ద డ్రైవర్ లాస్ట్ హిస్ లైఫ్ అలాంగ్ విత్ సమ్ ప్యాసింజర్స్ ఇన్ దాట్ యాక్సిడెంట్. అలాంగ్ విత్ అంటే అది అర్థం, తో పాటు, తో కలిసి. వితౌట్, లేకుండగా, కాకుండగా. హీ డజంట్ డూ హిస్ జాబ్ వితౌట్ బ్రైబ్. బిఆర్ఏబి, బ్రైబ్ అంటే లంచం. హీ డజంట్ డూ హిస్ జాబ్ వితౌట్ బ్రైబ్. లంచం లేకుండా తన ఉద్యోగం చేయడు. అతను తన లంచం తీసుకోకుండా, అంటే లంచం లేకుండా తను జాబ్ చేయడు. రైట్. వితౌట్ అంటే మై గ్రాండ్ ఫాదర్ కెన్ రీడ్ a newspaper without spectacles even though he is 90 years old. మా తాతగారు 90 ఏళ్ల వయసు అయినప్పటికీ కూడా స్పెక్టికల్స్ లేకుండా, కళ్ళద్దాలు లేకుండా కూడా తను న్యూస్ పేపర్ చదవగలుగుతాడు. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏబుల్ టు. మై గ్రాండ్ ఫాదర్ కెన్, మనకేంటంటే కెన్ కానీ ఏబుల్ టు కానీ రెండింటిలో ఏదో ఒకటే చెప్పాలండి. ఓకేనా, కొంతమంది ఏంటంటే మై గ్రాండ్ ఫాదర్ కెన్ ఏబుల్ టు అని అంటారు, అది రెగ్యులర్గా మిస్టేక్ చేస్తూ ఉంటారు. అలా కాదు, ఇక్కడ నేను చెప్తాను. కమింగ్ టు ద టాపిక్ హియర్, వితౌట్, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఏబుల్ టు రీడ్ ఏ న్యూస్ పేపర్ వితౌట్ స్పెక్టికల్స్. కళ్ళజోడు పెట్టుకోకుండా మా తాతగారు ఇప్పటికీ న్యూస్ పేపర్ చదవగలుగుతారు. రైట్. వితౌట్ అంటే అలా చెప్పుకోవచ్చండి. విదిన్, లోపు, అంటే విదిన్ 5 o'clock, 5 గంటల లోపు. విదిన్ 7 days, 7 రోజుల లోపు. యూ విల్ రిసీవ్ యువర్ కాల్ లెటర్ విదిన్ 7 days. మీరు 7 రోజుల్లోపు కాల్ లెటర్ అందుకుంటారు, రిసీవ్ చేసుకుంటారు. ఐ రీచ్ మై హోమ్ ఫ్రమ్ మై ఆఫీస్ విదిన్ 5 o'clock డైలీ. నేను రోజు ఇంటికి 5 లోపు చేరుకుంటాను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విదిన్, లోపు, లో. నెక్స్ట్ అండి, ఎక్సెప్ట్ కాదండి, అది అలా చెప్పకూడదు. ఎక్సెప్ట్, మినహాయించి, తప్పించి. వి వర్క్ ఎవ్రీ డే ఇన్ ఎ వీక్ except Sunday. We work every day in a week except Sunday. వారంలో మేము అన్ని రోజులు పనిచేస్తాము, ఆదివారం మినహాయించి. All my friends attended my birthday party last night except my close friend. ఓకేనా, గత రాత్రి నా పుట్టినరోజు వేడుకకు నా స్నేహితులు అందరూ హాజరయ్యారండి, నా క్లోజ్ ఫ్రెండ్ మినహాయించి, తప్పించి. అంటే ఇలా చూడొచ్చండి. నెక్స్ట్ చూద్దామండి. ఎక్సెప్ట్ అంటే ఏంటండి, మినహాయించి, తప్పించి. దే వర్క్ ఎవ్రీ డే ఎక్సెప్ట్ సండే ఇన్ ఎ వీక్. ఆల్ మై ఫ్రెండ్స్ అటెండెడ్ మై బర్త్డే పార్టీ లాస్ట్ నైట్ ఎక్సెప్ట్ మై క్లోజ్ ఫ్రెండ్. రైట్. ఇక్కడ చూడండి, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్. మినహాయించి అనే మీనింగ్తో అపార్ట్ ఫ్రమ్ కూడా చెప్పుకోవచ్చండి. వి వర్క్ ఎవ్రీ డే ఇన్ ఆ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ సండే. మేము ఆదివారం మినహాయించి వారంలో అన్ని రోజులు మా కంపెనీలో పని చేస్తాం. We work every day in a week aside from Sunday.
ఓకేనా. అపార్ట్ ఫ్రమ్ అంటే ఏంటండి, మినహాయించి, తప్పించి అని అర్థం కూడా. అలాగే ఆల్ మై ఫ్రెండ్స్ అటెండెడ్ మై బర్త్డే పార్టీ లాస్ట్ నైట్ అపార్ట్ ఫ్రమ్ మై క్లోజ్ ఫ్రెండ్, అసైడ్ ఫ్రమ్ మై క్లోజ్ ఫ్రెండ్, ఇలా చెప్పుకోవచ్చు. అయితే మీరు బాగా గమనిస్తే ఇక్కడ కూడా అనే అర్థం కూడా ఉందండి. అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్కి కూడా అనే అర్థం కూడా ఉంది. ఓకేనా. అంటే ఇంకా నేను ఎలా చెప్తానంటే, మన వార్తల్లో అది చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక వార్త చెప్పి ఇది ఇలా ఉండగా అని మరొక వార్త కూడా చెప్తారు. అలాంటి సందర్భంలో అపార్ట్ ఫ్రమ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఆ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు విజిట్ తిరుపతి టుడే. అపార్ట్ ఫ్రమ్ దిస్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆ స్టేట్ ఆల్సో విల్ విజిట్ తిరుపతి టుడే. నేను ఏమంటున్నానండి, ఆ చీఫ్ మినిస్టర్, ఓయూఆర్ని ఎలా పలుకుతాను నేను, ఆ చీఫ్ మినిస్టర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు విల్ విజిట్ తిరుపతి టుడే. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది ఇలా ఉండగా, ఇది మినహాయించి, ఓకేనా, ఇదే కాకుండా, ఇలాంటి అర్థాలండి. అపార్ట్ ఫ్రమ్ అంటే ఏంటండి, అపార్ట్ ఫ్రమ్ కానీ అసైడ్ ఫ్రమ్ కానీ, ఇది ఇలా ఉండగా, మినహాయించి, తప్పిస్తే, ఇది ఇలా ఉంచితే, ఇలాంటి అర్థాలు వస్తాయి. అపార్ట్ ఫ్రమ్ ఆ చీఫ్ మినిస్టర్ మిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు విల్ విజిట్ తిరుపతి టుడే. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది ఇలా ఉండగా, ఇది మినహాయిస్తే, ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆ స్టేట్ మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి ఆల్సో విల్ విజిట్ తిరుపతి టుడే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి త్రూ, THROUGH, త్రూ దీర్ఘం ఉంటుందండి, త్రూ అని అర్థం. ద్వారా, అలాగే గుండా, కిటికీ గుండా, వేళ్ళ గుండా, వేళ్ల ద్వారా. ఓకేనా. ద బర్గ్లర్ ఎంటర్డ్ ద హౌస్. బర్గ్లర్ అంటే కన్నపు దొంగతనం చేసేవాడిని బర్గ్లర్ అంటారు. థీఫ్ అన్న దొంగే, బర్గ్లర్ అన్న దొంగే. కాకపోతే బర్గ్లర్ అంటే కన్నం వేసి దొంగలించేవాడిని బర్గ్లర్. ద బర్గ్లర్ ఎంటర్డ్ ద హౌస్ త్రూ ద విండో. ఆ కన్నపు దొంగ ఆ ఇంటిలోనికి కిటికీ ద్వారా ప్రవేశించాడు. రైట్. ద శాండ్ ర్యాన్ త్రూ మై ఫింగర్స్. ద శాండ్ ర్యాన్ త్రూ మై ఫింగర్స్. ఆ ఇసుక అనేది నా వేళ్ల ద్వారాగా కింద వెళ్ళిపోయింది అనమాట. ర్యాన్ త్రూ మై ఫింగర్స్. ఐ గాట్ దిస్ జాబ్ త్రూ హిమ్. నాకు ఈ ఉద్యోగం అతని ద్వారా వచ్చింది. అంటే అతను చెప్పాడు, అతను రికమెండ్ చేశాడో మరి ఏంటో, అలాగా ద్వారా, అతని ద్వారా. వి అటెండ్ క్లాసెస్ త్రూ ఆన్లైన్. మేము క్లాసెస్ని ఆన్లైన్ ద్వారా అటెండ్ అవుతాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ త్రూ. నెక్స్ట్ అండి, త్రూ అవుట్. సమయమంతా, వేళయంతా, వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, ఇలా చెప్తాం కదా, వ్యాప్తంగా. దిస్ కంపెనీ హ్యాస్ బ్రాంచెస్ త్రూ అవుట్ ఇండియా. ఈ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా బ్రాంచెస్ ఉన్నాయి. మిస్టర్ సచిన్ టెండూల్కర్ హ్యాస్ ఫ్యాన్స్ త్రూ అవుట్ ద వరల్డ్. సచిన్ టెండూల్కర్కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. త్రూ అవుట్ అంటే వ్యాప్తంగా, అంతా అని అర్థం. ఐ కుడెంట్ స్లీప్ వెల్ త్రూ అవుట్ లాస్ట్ నైట్. నేను గత రాత్రి అంతా సరిగా నిద్రపోలేకపోయాను. ఐ కుడెంట్ స్లీప్ వెల్ త్రూ అవుట్ అంటే మొత్తం రాత్రి అంతా. త్రూ అవుట్ లాస్ట్ నైట్ డ్యూ టు మస్కిటోస్ ఇన్ ద రూమ్లో దోమల కారణంగా నేను గత రాత్రి అంతా నిద్రపోలేకపోయాను. రైట్. త్రూ అవుట్ అంటే షీ వాజ్ క్రయింగ్ త్రూ అవుట్ ద ఫిలిం. చూడండి, కొంతమంది సినిమా చూస్తూనే వాటిలో సీన్స్కి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు కదా, ఏంటి అలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ. షీ వాజ్ క్రయింగ్ ఆర్ ఎల్స్ షీ క్రైడ్ త్రూ అవుట్ ద ఫిలిం. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా ఏడుస్తూనే ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ త్రూ అవుట్. రైట్. త్రూ అవుట్ అంటే ఏంటండి, సమయమంతా, వేళయంతా. ఎస్పి బాలు sang more than 50,000 songs throughout his career. అతని కెరియర్ మొదటి నుంచి చివరి వరకు అంతా కూడా అతను 50,000 పాటల పైనే పాడారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ త్రూ అవుట్, అంతా. నెక్స్ట్ అండి, డ్యూరింగ్, ఆ సమయంలో, ఆ వేళలో. ఓకేనా. ద ప్లేయర్ గాట్ ఇంజర్డ్ డ్యూరింగ్ ద మ్యాచ్ సమయంలో అతను, ఆటగాడు ఎవరైతే ఉన్నారో అతను గాయపడ్డాడు. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో. డ్యూరింగ్ ద కెమికల్ ప్రాసెస్ సమయంలో. డ్యూరింగ్ లాస్ట్ నైట్, గత రాత్రి సమయంలో. ఐ వోక్ అప్ సెవరల్ టైమ్స్ డ్యూరింగ్ లాస్ట్ నైట్. డ్యూరింగ్ లాస్ట్ నైట్, గత రాత్రి సమయంలో నేను చాలాసార్లు పైకి లేచాను, అంటే నిద్రలోంచి లేచాను అర్థం. డ్యూరింగ్ అంటే ఆ సమయంలో, ఆ వేళలో. డ్యూరింగ్ లాస్ట్ నైట్, గత రాత్రి సమయంలో. డ్యూరింగ్ ద మ్యాచ్ సమయంలో.
ఓకేనా, ఇలా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ డ్యూరింగ్ అంటే ఆ సమయంలో ఆ వేళలో. వయా, వయా అంటే మీదుగా, ద్వారా. దిస్ బస్ గోస్ టు హైదరాబాద్ వయా విజయవాడ. ఈ బస్ అనేది విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్తుంది. దిస్ బస్ గోస్ టు హైదరాబాద్ వయా విజయవాడ. రైట్. ఐ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్ వయా న్యూస్ ఛానల్స్. నాకు ఈ సమాచారం న్యూస్ ఛానల్స్ ద్వారాగా వచ్చింది. వయా అంటే అలా కూడా అర్థం చేసుకోవచ్చు. వయా అంటే మీదుగా, ద్వారా అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, అకార్డింగ్ టు, ప్రకారము, అనుసరించి, బట్టి. అకార్డింగ్ టు, ఇట్స్ నాట్ అకార్డింగ్ టు, అకార్డింగ్ టు ఆ చెప్పాలండి. అకార్డింగ్ టు ప్రకారము, అనుసరించి, బట్టి. అకార్డింగ్ టు అవర్ రికార్డ్స్, అకార్డింగ్ టు our records you have been absent for college for 7 days. మా రికార్డ్స్ని అనుసరించి, మా రికార్డ్స్ ప్రకారంగా నువ్వు 7 రోజుల పాటుగా 7 రోజులుగా ఆబ్సెంట్గా ఉన్నావు అని చెప్తున్నానండి. ఇలాగా అకార్డింగ్ టు our records you have been absent for college for 7 days. నువ్వు 7 రోజులుగా ఆబ్సెంట్గా ఉన్నావు మా రికార్డ్స్ ప్రకారంగా. ఓకేనా, రైట్. అకార్డింగ్ టు అంటే ప్రకారము, అనుసరించి. అకార్డింగ్ టు ద ఫ్యాన్స్, అకార్డింగ్ టు ద ఫ్యాన్స్ ఇట్ ఈస్ అ గ్రేట్ మూవీ. ఓకేనా, ఫ్యాన్స్ని బట్టి, ఫ్యాన్స్ ప్రకారంగా అది చాలా గ్రేట్ మూవీ. అంటే యాక్చువల్గా అది నిజమైన గ్రేట్ మూవీ కాదు, ఫ్యాన్స్ని బట్టి అయితే మాత్రం అది చాలా పెద్ద మంచి సినిమా అని నేను అంటున్నాను. అకార్డింగ్ టు ద ఫ్యాన్స్ ఇట్ ఈస్ అ గ్రేట్ మూవీ. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకార్డింగ్ టు, ప్రకారము, అనుసరించి. ఎవ్రీథింగ్ వాజ్ డన్ అకార్డింగ్ టు ద ప్లాన్. ప్రతిదీ కూడా ఎలా జరిగిందండి? ప్లాన్ ప్రకారమే జరిగింది. ప్లాన్ అనుసరించి జరిగింది. ప్లాన్ బట్టే జరిగింది. రైట్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకార్డింగ్ టు. నెక్స్ట్ అండి, యాజ్ పర్, ఇంచుమించుగా ఒకటే అర్థం. యాజ్ పర్ ప్రకారము. యాజ్ పర్ మై నాలెడ్జ్ దిస్ ఈజ్ రైట్. నా ప్రకారము, నాకున్న జ్ఞానానికి ప్రకారము, నా ప్రకారంగా ఇది రైట్. యాజ్ పర్ ఆర్ రికార్డ్స్, యాజ్ పర్ ఆర్ రికార్డ్స్ యూ హ్యావ్ బీన్ absent for the past 7 days. మా రికార్డ్స్ ప్రకారంగా, మా రికార్డ్ అనుసరించి నువ్వు గత 7 రోజులుగా యాబ్సెంట్గా ఉన్నావు. యాజ్ పర్ అంటే అదే అర్థం. యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అ కంపెనీ, యాజ్ పర్ ASPER, యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ మై కంపెనీ ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ వేర్ ఐడెంటిటీ కార్డ్. ఓకేనా, మా కంపెనీ యొక్క నిబంధనల ప్రకారము ప్రతి ఎంప్లాయీ కూడా ఐడెంటిటీ కార్డు వేసుకోవాలి అంటున్నా. దట్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్, టిల్ అంటిల్ వరకు, ఏదైనా ఈవెంట్ కావచ్చు, సమయం కావచ్చు. లెట్స్ వెయిట్ హియర్ టిల్ ద రెయిన్ స్టాప్స్, టిల్ ద రెయిన్ సబ్సైడ్స్. వర్షం తగ్గే వరకు ఇక్కడ ఆగుదాం. లెట్స్ వెయిట్ హియర్ అంటిల్ హీ కమ్స్ హియర్. మనము అతను వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేద్దాం. ఓకేనండి. he has not talked with his wife until he got married her. He has not talked with her wife until he got married her. అతను తన వైఫ్కి పెళ్లి చేసుకునే వరకు అతను తనతో మాట్లాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.